ఎట్టకేలకు రూపాయి విలువ కనిష్ట స్థాయి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. అమెరికన్ డాలర్తో పోల్చి చూస్తే భారతీయ రూపాయి విలువ గురువారం ప్రారంభం నుంచి కూడా కోలుకుంది అని చెప్పవచ్చు. రూపాయి విలువ ప్రస్తుతం 89.96 వద్ద బలపడింది. ఒక దశలో 91 మార్కును దాటి అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకున్న నేపథ్యంలోనే పరిస్థితి కాస్త చక్కబడిందని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి విలువను కాపాడేందుకు పెద్ద ఎత్తున డాలర్లను విక్రయించినట్టు తెలుస్తోంది. తద్వారా రూపాయి విలువ పెరిగింది. నిజానికి అక్టోబర్, నవంబర్లో సైతం ఆర్బీఐ ఇదే తరహాలో డాలర్లను విక్రయించి రూపాయి విలువను కాపాడేందుకు ప్రయత్నం చేసింది. మరోవైపు అమెరికన్ డాలర్ కూడా బలహీనపడటంతో పాటు చమురు ధరలు కూడా తగ్గటం వల్ల రూపాయి విలువకు మద్దతు పలికాయని చెప్పవచ్చు. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది అని పరిశీలిస్తే ఇలా రూపాయి విలువ భారీగా తగ్గటానికి ప్రధాన కారణం భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి దాదాపు $18 బిలియన్ల దేశీయ స్టాక్ మార్కెట్లో నుంచి వెనక్కి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికాలో వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయుల వస్తువులపై దాదాపు 50% సుంకాలను విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భారీగా పెరిగింది. ఫలితంగా డాలర్లకు డిమాండ్ పెరిగి దేశీయ రూపాయి విలువ తగ్గిపోయింది.